హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో సిరని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దివాళీకి మేము సిర చేసుకున్నామండి. మీరు ఏం స్వీట్ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా ఈజీ ప్రాసెస్ చెప్తానండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇక్కడ నేను క్యాషు, బాదం, కిస్మిస్ తీసుకున్నానండి. మీకు నచ్చినట్లయితే వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. లో ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తెలంగాణలో సిరా అంటారండి, ఆంధ్రాలో అయితే రవ కేసరి అంటారండి. చూడండి, మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మంచిగా వేయించేసుకోవాలి. వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లో మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యిని వేసేసుకున్న తర్వాత 1 కప్ వరకు రవ్వను వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. సిర ఎంత బాగా వేయించుకుంటే మనకి రవ్వ ఎంత బాగా వేయించుకుంటే సిర అనేది అంత బాగా వస్తుందండి. సిర పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ఎవరికైనా చాలా బాగా వస్తుంది, చాలా బాగా ఉడుకుతుంది. అలాగే ఎక్కడ ఉండలు లేకుండా కూడా ఉంటుందండి. తొందరగా గట్టి పడకుండా చాలా బాగా వస్తుంది. సింపుల్ ప్రాసెస్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళని వేసేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వేడి నీళ్ళు వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఫస్ట్ పాలు వేయకూడదండి. పాలు వేస్తే ఉడకదండి, గట్టిగా వస్తుంది, కొంచెం ఉండలుగా ఉంటుంది. అలా కాకుండా ఇలా వేడి నీళ్ళు వేసేసుకోండి. ఫస్ట్ వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే మనకి సిర అనేది చాలా బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా చాలా బాగా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు పాలు తీసుకుంటున్నానండి. 1 కప్పు పాలు, 1 కప్పు షుగర్ 2 కూడా వేసేసి మరొకసారి మంచిగా కలిపేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. నెయ్యి ఎంత బాగా వేసుకుంటే మనకి అంత రుచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. నెయ్యిని వేసేసుకొని మరొకసారి మంచిగా కలిపేసుకోండి. ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మూత పెట్టేసి మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, మనకి రవ్వ అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోండి. అంతే అండి, మనకి సిరా అనేది రెడీ అయిపోయింది.
2-3 గంటల వరకు కూడా మనకి గట్టి పడదండి. ఇలాగా లూజ్గా చాలా బాగా ఉంటుంది. ఉండలు లేకుండా చాలా చక్కగా వచ్చింది చూడండి. అంతే అండి, మనకి సిరా అనేది రెడీ అయిపోయింది. ఈ దివాళీకి మేము సిరా చేసుకున్నామండి. మీరు ఏం స్వీట్ చేసుకున్నానో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం 4 స్టార్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.